టార్గెట్ 3 సీట్లు ఎలాగైనా గెలిచి తీరాలి. హైకమాండ్కు గిఫ్ట్ ఇవ్వాలి. తెలంగాణ బీజేపీ లీడర్ల మాటలివి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కమలనాథులు స్పీడ్ పెంచారు. మండలి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల కంటే ముందే కాషాయ పార్టీ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆ రెండు పార్టీల కంటే ముందే అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటించింది. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి విశేషమైన స్పందన లభిస్తోంది. తెలంగాణ బీజేపీ అగ్రనేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్లు ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అభ్యర్థులతో సమాలోచనలు సాగిస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా ప్రచారంలో వేగం పెంచుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా ఒకంత ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా ముమ్మరంగా ముందుకు తీసుకువెళ్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అభ్యర్థుల వెంట బీజేపీ కీలక నేతలు అందరూ కూడా వెళ్తున్నారు. ఎలాగైనా ఎమ్మెల్సీ 3 స్థానాలు గెలుచుకోవాలని టార్గెట్ నిర్దేశించుకున్నారు. హైకమాండ్ కి గిఫ్ట్ గా ఇస్తామని కూడా చెప్తున్నారు. సో ఆ దిశగా రాష్ట్ర బీజేపీ నేతల ప్లాన్స్ ఎలా ఉన్నాయి? రాజేశ్వరి, తెలంగాణ బీజేపీలో ఒక జోష్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల ఢిల్లీలో అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికే రాష్ట్రంలో కూడా బీజేపీకి మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని పార్టీల కంటే ముందుగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 3 స్థానాలకు గాను అభ్యర్థులను నోటిఫికేషన్ రాకముందుకే ప్రకటించడం జరిగింది బీజేపీ. ఆ తర్వాత ప్రచారంలో కూడా దూకుడుగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 3 అభ్యర్థులు, 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 3 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ టీచర్ ఎమ్మెల్సీలుగా ఇద్దరికి అవకాశం ఇవ్వడం జరిగింది. టీచర్ ఎమ్మెల్సీగా ఇటు మల్కా కుమరయ్య కావచ్చు, అదేవిధంగా ఇటు సరోత్తం రెడ్డి, అదేవిధంగా గ్రాడ్యుయేట్ స్థానానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అదే అంజిరెడ్డికి ఇవ్వడం జరిగింది. ఈ 3 కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి తోడు కేంద్ర మంత్రులుగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, వీళ్ళిద్దరు కూడా ప్రతిరోజు కూడా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతోటి ప్రత్యేకంగా ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ఇప్పటికే బీజేపీ ఒక ప్రచారం అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీనికి తోడు బీజేపీ ద్వారానే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఈ 2 పార్టీలు కూడా కనీసం పోటీ చేసే దమ్ము కూడా లేదని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 3 స్థానాల్లో కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా 3 స్థానాల్లో పోటీ చేయడం లేదు. కేవలం 1 గ్రాడ్యుయేట్ స్థానంలో మాత్రమే పోటీ చేస్తూ ఉంది. 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఇతర మిత్రపక్షాలకు మద్దతు ఇస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇక బీఆర్ఎస్ విషయానికి వచ్చినట్టయితే బీఆర్ఎస్ 1 స్థానంలో కూడా పోటీ చేయడం లేదు. వాళ్ళు ఓడిపోతారని ముందే తెలిసి పోటీ చేయడం లేదని చెప్పి బీజేపీ అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ 3 స్థానాల్లో పోటీ చేసే ఏకైక పార్టీ బీజేపీయే కాబట్టి గెలుపు అవకాశాలు మాకే ఎక్కువగా ఉన్నాయని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీని ఆదరిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణలో కూడా ఏ ఎన్నిక ఏదైనా కూడా రాబోయేది బీజేపీయే అని చెప్పి కూడా ఘంటాపదంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏవైతే ఉమ్మడి 4 జిల్లాల్లో 1 ఎమ్మెల్సీ, అదేవిధంగా 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఏదైతే ఉందో కరీంనగర్, అదేవిధంగా మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఈ 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ 4 జిల్లాల్లో కూడా బీజేపీ ఎంపీలుగా అక్కడ సిట్టింగ్ ఎంపీలుగా కొనసాగుతుండడం, ఈ 4 జిల్లాల పరిధిలో 7 బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉండడం, ఇవన్నీ కూడా బీజేపీకి అదనంగా కలిసి వచ్చే అంశాలుగా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ 2 స్థానాలు కూడా ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా విషయానికి వచ్చినట్టయితే అక్కడ టీచర్ ఎమ్మెల్సీ స్థానం కూడా మేమే కైవసం చేసుకుంటామని బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ 3 స్థానాల్లో కూడా ఎగిరేది బీజేపీ జెండానే అని చెప్పేసి బీజేపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ కానివచ్చు, ఇటు బీఆర్ఎస్ కానివచ్చు, ఈ 2 పార్టీలను, ఇటు గ్రాడ్యుయేట్లు, ఇటు టీచర్లు నమ్మే పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఏవైతే ఉద్యోగాల పేరుతో గత బీఆర్ఎస్ ఏదైతే నిరుద్యోగులు కానివచ్చు, టీచర్లను కానివచ్చు చాలా వరకు వేధించిందని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఎట్లయినా పోటీలో లేదు కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాదాపు 13-14 నెలలైంది కాబట్టి ఇప్పటికీ కూడా ఇటు నిరుద్యోగులకు కావచ్చు, అదేవిధంగా ఇటు ఉపాధ్యాయులకు కావచ్చు
ఉపాధ్యాయులకు పిఆర్సీ విషయంలో కావచ్చు, నిరుద్యోగులకు జాబ్ విషయంలో కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యలు ఎక్కడెక్కడే ఉన్నాయి, ఒక్కటి కూడా పరిష్కరించడం లేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీజేపీని ఆదరిస్తేనే రాబోయే రోజుల్లో ప్రశ్నించే గొంతుకలను ఆదరించండి అని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. 2028లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి బీజేపీ పార్టీకి ఈ యొక్క ఎమ్మెల్సీలో గెలిస్తే రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలైనా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇవన్నిటికీ ఒక మార్గం సుగమం అవుతుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఈ 3 స్థానాల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ నేతలు విజయం సాధిస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. మరోపక్క ఈ 3 స్థానాల్లో విజయం సాధించి హైకమాండ్కు, ఢిల్లీ పెద్దలకు మేము గిఫ్ట్గా ఇస్తామని చెప్పి కూడా రాష్ట్ర నేతలు ఘంటాపథంగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికైతే ఎవరైతే ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, వీళ్ళిద్దరు కూడా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లను కలుస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా వాళ్ళతోటి మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బీజేపీ ఖచ్చితంగా విజయం సాధించబోతా ఉందని చెప్పి బీజేపీ అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మరి కొద్ది రోజులున్న నేపథ్యంలో అటు సన్నాహక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. మీరన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ఒక కారణమైతే బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా గతంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రచారంలోకి వెళ్ళిన సందర్భాలు లేవు, కానీ ఈసారి ప్రెస్టీజియస్ గా తీసుకుని మరీ ప్రచారంలోకి వెళ్తున్నారని చెప్తున్నారు. సో వారి పర్యటనలకు సంబంధించిన వివరాలేంటి? కాంగ్రెస్ విషయానికి వచ్చినైతే కాంగ్రెస్ పట్ల ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అని చెప్పి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారు. హామీలు అమలు చేయడం లేదు. వాటికి తోడు ఇప్పటికీ ఇటు విద్యారంగంలో సమస్యలు అదే విధంగా ఉన్నాయి, టీచర్ల సమస్యలు అదే విధంగా ఉన్నాయి. వాటిని పరిష్కరించకపోగా రోజుకో కొత్త ఏవైతే ప్రకటనల పేరుతో కాంగ్రెస్ నేతలు కాలయాపన చేస్తున్నారే కానీ ఎక్కడా కూడా ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదు అని బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ అయితే పోటీలో లేదు, అసలు బీఆర్ఎస్ మనగడే ప్రశ్నార్థకం ఉంది భవిష్యత్తులో అని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇక పోటీ అనేది కాంగ్రెస్ తోటి బీజేపీకి మాత్రమే పోటీ అని చెప్పి కూడా బీజేపీ నేతలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో బీజేపీనే ప్రజలు ఆదరించబోతా ఉన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి కూడా ప్రస్తుతం అయితే బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటన్నిటికీ తోడు ఇప్పటికే ఏదైతే ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం పట్ల సానుకూల వాతావరణం ఉంది, కేంద్ర ప్రభుత్వ పథకాలతోటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందంటే కేంద్ర ప్రభుత్వ పథకాల వల్లే, కేంద్ర నిధుల వల్లే. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇటు రాష్ట్రాన్ని కూడా గాలికి వదిలేసింది. కేవలం ఇటు ఢిల్లీకి కప్పం కట్టడానికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నడుస్తూ ఉందన్నట్టుగా వీళ్ళైతే విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఇంకా 3 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. 25వ తేదీతోటి ఈ యొక్క ప్రచారం ముగియనుంది. 27వ తేదీన ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చివరి 3 రోజులు అనేవి అత్యంత కీలకంగా మారింది. ఈ 3 రోజులు కూడా మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు బీజేపీ నేతలు ఇప్పటికే సమాయత్తమయ్యారు. ఇప్పటికే బండి సంజయ్ కావచ్చు, ఇటు అదేవిధంగా ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, పార్టీ ఎంపీలు కావచ్చు, అభ్యర్థుల పరంగా చూసుకుంటే అంజిరెడ్డి, సరోత్తం రెడ్డి అలాగే సంతోష్ సంబంధించి వారి బలాబలాలపైన ఏమంటున్నారు? ఎందుకంటే విద్యావంతులంతా పార్టిసిపేట్ చేసే ఎన్నిక కనుక వీరి బలాలకు సంబంధించి అసలు ఎలాంటి చర్చ నడుస్తుంది? గ్రాడ్యుయేట్ల విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే ఇక్కడ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అంజిరెడ్డి ఉన్నారు. అంజిరెడ్డి ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆయన పలు జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలకు గతంలోనే చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్లు కావచ్చు, ఆయన సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ముందున్నారని కూడా చెప్తా ఉన్నారు. ఆయన సతీమణి ఇప్పటికే సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పటికే వారి పట్ల సానుకూలత ఉంది అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ గ్రాడ్యుయేట్లు ఖచ్చితంగా తమకు మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారని చెప్పి కూడా ప్రచారంలో వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన గెలుపు నల్లేరు మీద నడికే అని చెప్పేసి అయితే బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరొక అభ్యర్థి మల్క కొమరయ్య విషయానికి వచ్చినట్లయితే టీచర్స్ అభ్యర్థి ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, మెదక్ ఈ 4 జిల్లాలటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి మల్క కొమరయ్య ఇప్పటికే పలు విద్యాసంస్థల అధినేతగా ఉన్నారు. ఆయన కూడా పలు సేవా కార్యక్రమాల్లో ముందున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఆయన ఇప్పటికే ఒక వరుస ప్రచారం పూర్తయిందని చెప్పి కూడా ఇటు మల్క కొమరయ్య కానివచ్చు, అదేవిధంగా ఇటు పార్టీ నేతలు కావచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక సరోత్తం రెడ్డి ఇప్పటికే ప్రజల్లో విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికే టీచర్స్ అందరూ కూడా ఆయనకు మద్దతుగా ఉన్నారని చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఈ 3 అభ్యర్థుల గెలుపు పట్ల బీజేపీ అయితే సానుకూలంగా చెప్తా ఉంది. ఖచ్చితంగా గెలుపు ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.